ఈ నెల 3వ వారంలోనే నల్లమల సాగర్కు నీటిని తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి నిమ్మల. ఇందుకు సంబంధించిన చెక్ మెమోను సిద్ధం చేయాలని సూచించారు. వీటితో పాటు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, పరిహారం అంశంపైన మంత్రి సమీక్షించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పనులు వేగవంతంగా చేయాలన్నారు. వెలిగొండ 30 సంవత్సరాల కళ, ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితులైనటువంటి జిల్లా, అటువంటి జిల్లాకు సైతం వెలిగొండ ప్రాజెక్టుని 30 సంవత్సరాల కళని గత ముఖ్యమంత్రి పూర్తి కాకుండానే పూర్తయినట్టుగా జాతికి అంకితం చేసి దగా మోసం గత ముఖ్యమంత్రి చేస్తే ఈరోజు 3,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి లైనింగ్, బెంచింగ్, ఫీడర్ కెనాలు 900 కోట్ల రూపాయలు R&R ఇన్ని చేసుకుని వేళ ఈ సెప్టెంబర్లోనే ఆ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈవేళ ప్రకాశం జిల్లాకు నీళ్లు తీసుకురావాలని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి క్లిష్టమైనటువంటి ఆర్థిక స్థితిలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని, ఇట్లా మేము నీళ్లు పారించాలని సీఎం చంద్రబాబు మగ్గం నేశారు. కుప్పడం పట్టుచీరను కొనుగోలు చేశారు. బాపట్ల జిల్లా జాండ్రపేట గ్రామంలో నేతన్న బాలసుబ్రహ్మణ్యం నిర్వహిస్తున్న చేనేత యూనిట్ను సందర్శించిన సీఎం అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి కష్టసుఖాల్ని అడిగి తెలుసుకున్నారు.